హలో అండి. సాటర్‌డే వచ్చిందంటే మా ఇంట్లో సాంబార్ అయితే కన్ఫర్మ్‌గా ఉంటుంది. ఇందుకోసం ఒక బౌల్‌లో చింతపండు తీసుకొని వాటర్ వేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అయితే కుక్కర్‌లోనికి 1 కప్ దాకా కందిపప్పు, అరకప్పు దాకా పెసరపప్పు తీసుకొని వాటర్ వేసి 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసి పక్కన పెట్టుకోవాలి. వెజిటబుల్స్ అన్నీ నేను కట్ చేసి పెట్టుకున్నాను. మీకు ఏవైతే అవైలబుల్‌గా ఉంటాయో అన్నీ వేసుకోవచ్చు. కడాయిలో నూనె వేడయ్యాక పోపు దినుసులన్నీ వేసుకొని ఉల్లిపాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ కూడా 1 బై 1 వేసుకొని పసుపు ఇంకా ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. బాగా మగ్గినాక ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న పప్పు వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, వన్స్ ఇలా కుక్ అయ్యాక చింతపండు రసం అనేది పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు 1 స్పూన్ ఆఫ్ ధనియాల పొడి, కొద్దిగా సాంబార్ మసాలా, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి 10-15 మినిట్స్ బాగా మరిగించుకోవాలి. ఇంకా లాస్ట్‌లో బెల్లం ఇంకా కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే సరే. అంతేనండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ సాంబార్ రెడీ. థాంక్ యూ ఫర్